హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ స్టాక్ ట్రెండ్ ఛానల్ అండి. మనం ఈ వీడియో చెప్పుకో ఫస్ట్ స్టాక్ అండి, రిషుల్ డెకార్ అండి. చూసినట్టయితే మనకి ప్రీవియస్ మంత్ చెప్పుకున్నామండి. ప్రీవియస్ మంత్ అంటే మే మంత్ చెప్పుకున్నాము. మే మంత్ 29 చెప్పుకున్నాను, గుర్తుందా మీకు? ఐడెంటిఫై చేయండి మన వీడియోలో. మనం అప్పుడు ఏం చెప్పుకున్నామండి, 335 అబవ్ వాచ్ అనుకున్నామండి. సో ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్టయితే మనకి మళ్ళీ ఓ జోన్ అనేది ఫామ్ చేసిందండి. చూసారా, స్టాక్ అనేది ర్యాలీ స్టార్ట్ చేసినంత పైకి వెళ్తూనే ఉందండి. ప్రీవియస్ నిన్న క్యాండిల్ చూసినా కానీ ఒక అప్మూమెంట్ క్యాండిల్ తను చూపిస్తుందండి. చూసినట్టయితే మనకి స్టాక్ అయితే ఇంకా ర్యాలీ అయితే కనిపిస్తుందండి. స్టాక్ ర్యాలీ అనేది స్పష్టంగా కనిపిస్తుందండి. చూడండి, మనకి ప్రీవియస్ ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా హిట్ చేయబోతుందండి. చూడండి, ఇక మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉందండి. ఈ స్టాక్లో రెసిస్టెన్స్ చూసారా, దీన్ని కూడా మనకి ఇక్కడ హిట్ చేయబోతుందండి. ఈ రేంజ్లో స్టాక్ స్ట్రెంత్ అయితే కనబడుతుందండి. కింద వాల్స్ కూడా మనకి బిల్డ్ అవుతున్నాయి. కింద వాల్స్ చూసినా మనకి బిల్డ్ అవుతున్నాయి. పైన చూసినా మనకి ఈ ప్రీవియస్ ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది హిట్ చేయబోతుందండి. సో స్టాక్ కనుక మనకి ఈ 356 కనుక పైన సస్టైన్ అయితే స్టాక్ అయితే ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ రిషుల్ డెకార్ అండి, డైలీ ఫ్రేమ్. 356 కనుక మనకి పైన సస్టైన్ అయితే దీనిలో మనం ఒక వాచ్ స్టార్ట్ చేసుకొని చూడొచ్చండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి, ఓరియంట్ సిమెంట్ అండి. ఇది చూసినట్టయితే మనకి ప్రీవియస్ మనకి ఈ జోన్ చూసారా, ఇది రెసిస్టెన్స్ అండి. ఈ జోన్ రెసిస్టెన్స్ అయితే మనకి ఇక్కడ హిట్ చేసిందండి. ఇది బ్రేక్అవుట్ అయింది. ఈ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ అయిందండి. మళ్ళీ రీటెస్టింగ్ వచ్చింది. రీటెస్టింగ్ వచ్చి కరెక్ట్గా అదే జోన్లో మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ అనేది రివర్స్ తీసుకొని పైకి వెళ్తుందండి స్టాక్. సో ఈ దీనిలో కూడా మనకి మంచి ఒక ర్యాలీ అయితే ఉండొచ్చండి. ఇది నా వ్యూ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్ చేయట్లేదు, గమనించండి. స్టాక్ నేమ్ ఓరియంట్ సిమెంట్ అండి, డైలీ ఫ్రేమ్. 238 కన్నా పైకి వస్తే దీనిలో మనం ఒక వాచ్ స్టార్ట్ చేసుకొని స్టాక్లో చూడొచ్చండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి, వెస్ట్ లైఫ్ అండి. వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ అండి. ఇది నేను వీక్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి, గమనించండి. చూసినట్టయితే మనకి ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్లో బ్రేక్అవుట్ అయిపోతుందండి. ఒక సిమెంటెడ్ ట్రయాంగిల్లో మనకి ఒక బ్రేక్అవుట్ అయితే ఇవ్వబోతుందండి. టాప్ అండ్ బాటమ్ మనం ఒక లైన్ తీసుకుంటే ఒక సిమెంట్ ట్రయాంగిల్ ఫామ్ అయితే వచ్చిందండి. ఈ లైన్లో మనకి ఇది ఇక్కడ మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చిందండి, ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చిందండి. సో ఇది కనుక మనకి బుల్లిష్నెస్ స్టార్ట్ అయితే ఈరోజు ఇది ఈ అప్లో కనుక క్యాండిల్ ఇవాళ ఓపెన్ అయితే మనకి స్ట్రాంగ్గా బుల్లిష్ అయితే ఉండొచ్చండి. ఈ స్టాక్ నేమ్ వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ అండి, వీక్లీ ఫ్రేమ్ 900 అబవ్ వాచ్ అండి. 900 కన్నా పైకి వస్తే కనుక ఈ స్టాక్లో మనం ఒక వాచ్ స్టార్ట్ చేసుకొని దీనిలో ఒక ఎంట్రీ పాయింట్ చూడొచ్చండి. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చెప్పుకున్న నెక్స్ట్ స్టాక్ అండి, కరాబ్రా ఎక్స్క్యూషన్ అండి. ఇది మనం ప్రీవియస్ నుంచి చెప్పుకున్నామండి, మేలో చెప్పుకున్నాము 400 అబవ్ వాచ్ అని. సో చూసారా, ఇది సపోర్ట్ అండి. కింద ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి ప్రీవియస్ ఇక్కడ ప్రెజెంట్ కూడా ఇప్పుడు సపోర్ట్ తీసుకుందండి. తీసుకున్న తర్వాత మనం ఇక్కడ చెప్పుకున్నామండి, స్టాక్లో ర్యాలీ అయితే స్టార్ట్ అయ్యి ర్యాలీ పైకి వెళ్ళింది. బట్ ఇప్పుడు చూసారా, ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ మన సేమ్ హిట్ చేసిందండి. ఇవాళ పోయినసారి అయితే హిట్ చేసిందో ఈ ర్యాలీని సేమ్ మళ్ళీ ఇప్పుడు ఈ బుల్ అయితే వెళ్ళిందండి. వాళ్ళు చూసారా, కింద
సేమ్ వాల్యూమ్స్ కూడా ఇక్కడ వాల్యూమ్ చూసారా, ఇది మొత్తం కన్స్ట్రక్షన్ ఉందండి, ఫాల్లో ఉంది కాబట్టి ఇదంతా ఒక కన్స్ట్రక్షన్ మోడ్లో ఉంది. సో ఇప్పుడు ఈ ర్యాలీ చూసారా, ఈ ర్యాలీలో మనకి కింద చాలా వాల్యూమ్స్ బిల్డ్ అయితే అవుతుంది. సో ఇది మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్, ఈ ప్రైస్ యాక్షన్ వాళ్ళు హిట్ చేసిందండి. టచ్ చేసి ఇప్పుడు ఈ జోన్ నుంచి మనకి బయటికి రావడానికి ట్రై చేస్తుందండి. జోన్ ఎంత అండి, 450 అండి. 450 కన్నా పైకి వస్తే ఈ స్టాక్లో మంచి అయితే ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ కాపర్ ఎక్స్క్యూషన్ అండి. డైలీ వీక్లీ ఫ్రేమ్ 450 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి మహీంద్రా లాజిస్టిక్స్ అండి. ఇది వీక్లీ ఫ్రేమ్, మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. మంత్లీ ఫ్రేమ్గా మారుస్తున్నాను చూడండి. ఇది చూసినట్టయితే అండి మనకి ఒక లాంగ్ కన్స్ట్రక్షన్ జరిగిందండి ఈ స్టాక్లో. ప్రీవియస్ మనకి కింద నుంచి ఒక సపోర్ట్ లైన్ తీసుకుంటే, ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే సేమ్ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తుందండి స్టాక్ అనేది. మనకి ఈ జోన్ చూసారా, ఇది సపోర్ట్ అండి, సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ అండి. ఈ రెసిస్టెన్స్లో మనకి ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అయిందండి. ఇదే జోన్లో మనకి ఎన్ని మంత్స్ చూస్తారా, ఇదే మంత్స్లో మనకి కన్స్ట్రక్షన్ అవుతూ వెళ్ళిందండి. ఇప్పుడు మనకి ప్రీవియస్ ఉన్న హై అయితే ఉందో, అంటే 2 months బ్యాక్ అండి, 2 months హై బ్యాక్ ఏదైతే ఉందో హై అనేది అది హిట్ చేసిందండి. స్టాక్ అనేది చూసినట్టయితే మనకి ర్యాలీ అయితే ఇట్లా వెళ్తూ ఉందండి, మూమెంట్ పైకి చూపిస్తుంది. సో ఈ స్టాక్లో కూడా మనకి ర్యాలీ అయితే ఉండొచ్చు అని ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నామండి. స్టాక్ నేమ్ మహీంద్రా లాజిస్టిక్స్, మంత్లీ ఫ్రేమ్ 502 అండి. 502 కనుక మనకి సస్టైనబిలిటీ అయితే అక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ చెప్పుకోబోయే స్టాక్ అండి పొన్నీ షుగర్స్ అండి. ఇది కూడా మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి, గమనించండి. ఇది చూసినట్టయితే మనకి ఇది ఒక కప్ అండి, ఒక హ్యాండిల్ అండి. కప్ అండ్ హ్యాండిల్లో నుంచి మనకి బ్రేక్అవుట్ అయితే అయిందండి. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అయితే ర్యాలీ జరిగిందండి. ర్యాలీ జరిగి ఇప్పుడు చూసినట్టయితే మళ్ళీ ఒక కప్ అయితే ఫామ్ చేసిందండి. ఒక కన్స్ట్రక్షన్ అయిందండి స్టాక్ మొత్తం. ఈ కన్స్ట్రక్షన్ వచ్చి ఇక్కడ కప్ అయితే ఫామ్ చేసిందండి. ప్రీవియస్ ఉన్న ఈ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేసిందండి. సో మనకి ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ అయితే అయిపోతుందండి. ఈ జోన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది ర్యాలీ అయితే ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తానండి. స్టాక్ నేమ్ పొన్నీ షుగర్స్ అండి, మంత్లీ ఫ్రేమ్ 518 కన్నా, అంటే ఈ క్యాండిల్ చూసారా, ఈ రోజు ఉన్న క్యాండిల్ అంటే మంత్లీ ఫ్రేమ్ అండి. మంత్లీ ఫ్రేమ్ ఈ క్యాండిల్ చూసినట్టయితే మనకి 518 హై ఉందండి. సో ఈ ప్రెజెంట్ అయితే ఇప్పుడు 495 ఉందండి. 518 కన్నా వస్తే కనుక దాన్ని మనం ఒక వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి స్టాక్ని. ఇదండి మన వీడియో ఇవాళకి ఈరోజు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.